హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, లాస్ట్ సెషన్ అయితే ఏమైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి అయితే క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. లాస్ట్ సెషన్లో అయితే సమ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం. యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. అంటే డౌన్ సైడ్ కన్నా కూడా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది అనుకున్నాం. లిటిల్ బిట్ సైడ్ వేస్ట్ అప్ సైడ్. సో మనకి చూసుకుంటే సేమ్ మనకి అప్ మూవ్ అయితే రాలేదు కానివ్వండి, కంప్లీట్గా సైడ్ వేస్లో ఉండిపోయింది. లాస్ట్ దీనికంటే ముందు సెషన్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉండిపోయింది. లాస్ట్ సెషన్లో ఏంటంటే 22nd రోజు. సో ఆ రోజైనా కానీ కొంచెం లైట్ బిట్ అప్ మూవ్ అయితే ఓపెన్ అయింది, డౌన్ అయినా కానీ. సో కానీ 23rd అంటే లాస్ట్ సెషన్లో అయితే కంప్లీట్ ఎగ్దమ్ ఫ్లాట్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓపెన్ అయింది. సో ఈ మార్కెట్ ఏంటంటే చూడండి, ఈ గ్యాప్స్ని లైక్ చేయదు మార్కెట్. సో దానికంటే లాస్ట్ సెషన్ కంటే ముందు సెషన్ అంటే 23rd కాకుండా 22nd రోజు చూసుకుంటే సేమ్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఓపెన్ అయింది, కంప్లీట్ ఫ్లాట్. సో అంటే నిన్నటి రోజున చూసుకున్నా కానీ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓపెనింగ్లోనే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రేపు బిగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూడండి ఇంత పెద్ద బాహుబలి క్యాండిల్. సో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఫ్లాట్. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకు ఒకసారి సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి యాజ్ ఫర్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ బట్టి ఒకసారి చూద్దాం. తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో కూడా వెళ్ళేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూడండి, ఇప్పటివరకు అయితే ఒక 25 పాయింట్స్ అయితే పాజిటివ్నెస్ కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీలో. ఒక్కసారి అయితే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇది ఒక ఇంపార్టెంట్ గ్యాప్ ఇది. సో ఎలా గ్యాప్ ఫామ్ అవుతాయో తెలుసా మీకు? ప్రీవియస్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే రోజు ఒక 100 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. సో ఇది ఈ లైన్ దగ్గర ఇది 100 రూపీస్ అనుకుందాం. సో మళ్ళీ 120 దగ్గర ఓపెన్ అయితే 20 పాయింట్స్ గ్యాప్, 20 పాయింట్స్ గ్యాప్. సేమ్ సిమిలర్గా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 80 పాయింట్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఇది గ్యాప్ డౌన్, ఇది గ్యాప్ అప్. ఓకే, సో ఇది మనకి ఎలా ఫామ్ అవుతుంది గ్యాప్స్ అనేవి. చూడండి, లాస్ట్ సెషన్ చూసినట్లయితే ఇది ఓవరాల్గా వచ్చేసి 12th ఏప్రిల్ రోజు క్లోజింగ్. తర్వాత నెక్స్ట్ 15th ఏప్రిల్ రోజు కంప్లీట్గా ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈవెన్ ఇక్కడ ప్రైస్ అయితే ఇక్కడ వరకు టెస్ట్ అయితే చేసింది, మళ్ళీ అప్ సైడ్ అయితే మూవ్ అవ్వలేదు, మళ్ళీ డౌన్ సైడే ఉండిపోయింది. సో లాస్ట్ అంటే నిన్నటి రోజున చూసుకున్నట్టయితే లాస్ట్ సెషన్లో 23rd రోజు సో ఇక్కడ వరకు అయితే టచ్ చేసింది, ఒక గ్యాప్ వరకు అయితే వచ్చింది, బట్ గ్యాప్ని అయితే ఫిల్ చేయలేకపోయింది. గ్యాప్ని అయితే ఫిల్ చేయలేకపోయింది. సో మనకి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ అప్ సైడ్ ఉంటే ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో మనకి ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాప్ టచ్ చేసి ఆ ప్రైస్ అగైన్ ఇక్కడ ఇలా వచ్చిందనుకోండి, ఇక్కడ మళ్ళీ ఈ గ్యాప్ కంప్లీట్గా మళ్ళీ రివర్స్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాప్లో ఏదైతే ఈ గ్యాప్ లెవెల్ ఉందో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇన్ కేస్ ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇక టచ్ చేసినా కానీ ఇది ఒక పాసిబిలిటీ, ఇది ఒక బౌన్స్ అవడానికి. ఈవెన్ మనకి ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కొంచెం సేపు అంటే ఇలా సస్టైన్ అయ్యేసి ఇలా బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇలా సస్టైన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయితే అది ఒరిజినల్ బ్రేక్అవుట్ అవుతుంది. అలా కాకుండా ఇలా బిగ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వకుంటూ ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అలాంటి బ్రేక్అవుట్స్ నమ్మొద్దు. ఎందుకంటే అవి ఫేక్ బ్రేక్అవుట్స్ అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంటాయి. సో అలాంటి బ్రేక్అవుట్ అయితే అవాయిడ్ చేయండి. సో బుల్లిష్ ఎంగల్ఫీ ఇలా సైడ్ వేస్ టు ఒక్కసారి గ్రీన్ క్యాండిల్ ఫావడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మీరు ఆ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అయితే చిన్న స్టాప్ లాస్ అయితే ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కంటే కొంచెం డౌన్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని అయితే తీసుకోవచ్చు. లేదు గ్యాప్ బార్డర్ బాగా చిన్నగా ఉంది అనుకున్నప్పుడు మీరైతే మొత్తం ఓవరాల్ 2 సపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో బ్రేక్అవుట్ అయిన తర్వాత దానికంటే డౌన్లో కొంచెం అయితే
మీరు పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ అయితే మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు చూసినట్లయితే మనకి నారో సిపిఆర్ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ నారో, అంటే మరీ నారో లేదు, సమ్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ టు సమ్ నారో సిపిఆర్. సో మనకి డౌన్ లాస్ట్ ఏదైతే ఇది చూడండి వర్జిన్ సిపిఆర్ ఉంది. వర్జిన్ సిపిఆర్ ఎలా అయితే మనకి క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసా? ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ఉన్నాయో, ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే ఈ సిపిఆర్తో పెనట్రేట్ అయితే దాన్ని వర్జిన్ సిపిఆర్ అన్నాము. పెనట్రేట్ అవ్వలేదంటే వర్జిన్ సిపిఆర్ అంటాం. చూడండి, దానికంటే 22nd రోజు కూడా ఇక్కడ క్యాండిల్స్ సిపిఆర్ తోటి పెనట్రేట్ అవ్వలేదు. అదే లాస్ట్ దానికంటే ముందు సెషన్ 19th రోజు చూసుకుంటే ఈ క్యాండిల్స్ సిపిఆర్తో పెనట్రేట్ అయినాయి. సో ఇది వర్జిన్ సిపిఆర్ కాదు, ఇది వర్జిన్ సిపిఆర్. సేమ్ అలాగే ఇది కూడా వర్జిన్ సిపిఆర్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ క్యాండిల్స్ వచ్చేసి సిపిఆర్తో పెనట్రేట్ అవ్వలేదు. సో దీన్ని వర్జిన్ సిపిఆర్ అంటాం. ఓవరాల్ చూసినట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఒక 25 పాయింట్స్. లాస్ట్ సెషన్ చూసుకున్నట్లయితే ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ చూడండి 22,360 అరౌండ్ ఈ రీజన్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఒక 25 పాయింట్స్ 30 పాయింట్స్ అనుకుంటే సేమ్ ఇక్కడ 380 ఆర్ 390, అంటే దట్ మీన్స్ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా మనకైతే ఉంది. సిపిఆర్ మిడిల్ ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మనకి ఇమ్మీడియట్గా ఒకవేళ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుంది, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుంది, ఇమాజిన్ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్ మూవ్మెంట్. సో ఇక్కడ మంచి పొజిషన్, మంచి ఆపర్చునిటీ ఉంది. బట్ ఎనీవే ఇక్కడ చూసుకోండి ఇమ్మీడియట్గా గ్యాప్ బార్డర్ ఉంది, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇది అబ్జర్వ్ చేసుకోండి. సో అలాగే సేమ్ ఇలా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందా, ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇమాజిన్ ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కలర్స్ మార్చలేకుండా గైస్, బ్యాక్ టు బ్యాక్. ఇది ఇమాజిన్ ఇది రెడ్ క్యాండిల్, ఇలా రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి. సో ఏదైతే బ్రేక్అవుట్ ఇమ్మీడియట్ ఫస్ట్ క్యాండిల్ ఉందో ఇది స్టాప్ లాస్, దానికంటే పైన స్టాప్ లాస్ పెట్టుకోండి, సో ఇక్కడ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. పొజిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా వర్జిన్ సిపిఆర్ ఉంది, ఇది వర్జిన్ సిపిఆర్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వస్తే మార్కెట్ బౌన్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది, అంటిల్ అన్లెస్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే కానీ. సో అందుకోసం సేఫ్గా ఉండడం. బ్రేక్అవుట్ కూడా ఒకేసారి చేయలేదు, అంటే మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, బట్ ఈ ఏదైతే మీ పాసిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదో అది మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఇలా బ్రేక్అవుట్ అయినా కానీ వెంటనే ఇమీడియట్ ట్రస్ట్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి బిగ్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ మళ్ళీ ఇలా గ్రీన్ క్యాండిల్ ఇలా మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందంటే దాన్ని ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే అది ఇలా చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఇలా చిన్న క్యాండిల్స్ ఆర్ సైడ్ వేస్గా పోయి బ్రేక్అవుట్ అయితే ఒరిజినల్ బ్రేక్అవుట్ అవుతాం. సో ఏమైతుందంటే ఎంత మూవ్ అనేది మార్కెట్లో ఒకేసారి జరగదు. సో ట్రాప్ చేయడానికైతే ఏదైతే ఉంటుందో రిటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేయడానికైతే ఎలాంటి మూమెంట్ అయితే వస్తుంది. సో ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు అయితే అవాయిడ్ చేయండి గైస్. మోస్ట్లీ మనకేంటంటే ఇలాగ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, మీరు హ్యాపీగా ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు సిపిఆర్ వరకు. ఈవెన్ దో మనకి ఇక్కడ ప్రీవియస్ డే హై ఉన్నా కానీ ఇది మనకి ప్రీవియస్ డే లో ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు. ఇది మీకు ప్రీవియస్ డేలో అవుతుంది, బ్లాక్ మార్క్తో చేద్దాం ప్రీవియస్ డేలోని. సో మీకు ఇక్కడ ప్రీవియస్ డే లో ఉన్నా కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సిపిఆర్ దగ్గర వరకు అయితే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ అయితే మాత్రం మనకి గ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంది, బట్ ఇక్కడ బౌన్స్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇలా బౌన్స్ కాకుండా కొంచెం మార్కెట్ ఇలా టైం ఇక్కడ స్పెండ్ చేసి ఇలా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుందంటే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోండి. నెక్స్ట్ 1:2, 1:3 రిస్క్ రివార్డ్లో చూడొచ్చు.
బట్ ఓవరాల్గా మెల్లిమెల్లిగా చూసుకుంటే మనకి ఇది ఆల్ టైమ్ హై ఈరోజు సెషన్లో వెళ్తుందా, ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 2-3 సెషన్స్లో వెళ్తుందని అనుకోవచ్చు. బట్ మోస్ట్లీ మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ చేయడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో అది గాయస్, దట్స్ ఇట్. ఇది నిఫ్టీ అయితే మనకి ఇది పాసిబిలిటీస్. బట్ ఓవరాల్ చూసినట్లయితే సమ్ సైడ్ వేస్ టు ఎనీ ఛాన్సెస్ ఉంది, సైడ్ వేస్ మూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ 2 సెషన్స్ అయితే సైడ్ వేస్లోనే ఉంది. సమ్ మూమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐదర్ అప్ సైడ్ అయితే ఈ బ్రేక్అవుట్, ఇది గ్యాప్, ఇది ఫిల్ అయితే. సో గ్యాప్ ఎక్కువ అయితే లేదు, ఒక 50 పాయింట్స్ అయితే ఉంది అరౌండ్, ఒక 50 పాయింట్స్ ఓవరాల్ చూసుకున్నట్టు. ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మళ్ళీ 22,500 రీజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఆల్ టైమ్ హై. అదే డౌన్ సైడ్ చూసుకుంటే డౌన్ సైడ్ మిడిల్ ఓపెనింగ్లోనే ఈ సిపిఆర్ దగ్గర ఓపెన్ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఒరిజిన్ సిపిఆర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా మీకు ఓపెనింగ్లోనే ఇక్కడ అలా ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా బ్రేక్ డౌన్ ఇలా గ్యాప్ డౌన్ అయింది అంటే ఇలాంటి గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయ్యేసి ఇలా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. ఇలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ప్రాపర్ మనకి 1:2 రిస్క్ రివార్డ్ ఉండాలి. అట్లీస్ట్ మనకి 1:2, 1:3 ఉంటే బెటర్, ఆ ట్రేడ్ వర్తీ అవుతుంది. అదర్వైజ్ అలాంటి ట్రేడ్ని అవాయిడ్ చేసేసేయండి. ఓవరాల్ డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే మనకి సో 20 మూవింగ్ యావరేజ్ కూడా మనకి కొంచెం దూరంగానే ఉంది, ఫార్ అవేలో ఉంది. బట్ అది ఇగ్నోర్ చేయొచ్చు. సో ఓన్లీ గ్యాప్ ఇంపార్టెంట్ మనకి. అండ్ దెన్ డౌన్ సైడ్ వర్జిన్ సిపిఆర్ ఇంపార్టెంట్ ఉంది. ఈ రెండు అప్ సైడ్ అయితే మనకి ఈ గ్యాప్ బార్డర్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ బార్డర్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్ వర్జిన్ సిపిఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ఉందో క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక గ్యాప్ రేంజ్ ఉంది. సో రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ రెండు సిమిలర్గా మూవ్ అవుతున్నాయి. సో ఓవరాల్ నిఫ్టీలో కూడా ఇది మనకి గ్యాప్, ఇది ఆల్ టైమ్ హై, బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హై. సో సమ్ గ్యాప్ డౌన్ సమ్ డౌన్ అయింది. ఇది రీటెస్ట్ చేస్తుందా ఆర్ఎల్స్ ఏంటంటే మళ్ళీ అప్ తీసుకొని ఎలా మూవ్ అవుతుందా, ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకొని బాగా చూడండి, నిఫ్టీలో కూడా సిమిలర్ మూవ్ ఉంది. ఇప్పుడు ఇలా మార్కెట్ చూసుకుంటే మనకి ఇలా పైకి వెళ్తూ ఉంది, చూడండి పైకి వెళ్తూ ఉంది, ఇలా పైకి వెళ్తుంది. సో ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై, ఇది అప్ హయ్యర్ హై, దీన్ని ఏమంటారు హయ్యర్ హై, ఇది హయ్యర్ హై. చూడండి ఆల్ టైమ్ ఎప్పుడు చూసుకుంటే మనకి ఆల్వేస్ హయ్యర్ హైస్ అయితే చేస్తుంది. సో ఇది మనకి అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కానీ, బ్రేక్అవుట్ అయ్యి డౌన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయితే కానీ మనం చెప్పలేం. బట్ ఇది వన్ కైండ్ ఆఫ్ రీటెస్ట్. ఇప్పుడు అంటే ఇది మళ్ళీ పైకి వెళ్తే చూడండి ఇలా ఆల్ టైమ్ హైకి ఆర్ఎల్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంటే చూడండి ఇది రీటెస్ట్ అంటాం, దీన్ని ఏమంటాం రీటెస్ట్ అంటాం. సో చూడండి దీన్ని ఇంకోటి హయ్యర్ హై అని కూడా పిలుస్తాం. చూడండి ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, కొంచెం డౌన్ అయింది, రీటెస్ట్ చేసింది, రిట్రేస్మెంట్, సింపుల్ లైక్ రిట్రేస్మెంట్ ఆర్ రీటెస్ట్ ఇలా. సో రిట్రేస్ అయింది, కొంచెం రిట్రేస్మెంట్ మీన్స్ కొంచెం అలా అక్కడ సస్టైన్ అవుతుంది, మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ అప్ మూవ్ అయితే అవుతుంది, మళ్ళీ డౌన్ అయింది, హయ్యర్ హై అయితే ఫామ్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. సేమ్ సిమిలర్గా ఇప్పుడు ఇది చూడండి, కొంచెం మార్కెట్ ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏదైతే ఉందో ఇది రీటెస్టా ఆర్ మళ్ళీ సస్టైన్ చేసి అప్ సైడ్ వెళ్తుందా. సో అప్పుడే అప్ సైడ్ వెళ్తే మనకి ఈ గ్యాప్ అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మనకి ఫర్దర్గా నెక్స్ట్ చూసుకుంటే ఆల్ టైమ్ అనేది మనకు ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్ టైమ్ అయితే రీటెస్ట్ చేసి మళ్ళీ ఇది మార్కెట్ పైకి వెళ్ళడానికైతే ఇది మార్కెట్ స్ట్రక్చర్ గైస్. పర్ఫెక్ట్గా మీరు ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ చేస్తే మీకు ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు, అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఈ గ్యాప్ బ్రేక్అవుట్ అవుతే మనకి నెక్స్ట్ ఆల్ టైమ్ హై.
సో ఇది ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్, ఈ కంప్లీట్ లెవెల్. సో ఇక్కడ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి మనం బాగా అబ్జర్వ్ చేయాలి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ బిలో యావరేజ్ టు నారో కైండ్ ఆఫ్ సిపిఆర్, అంటే అంత పెద్ద నారో అయితే లేదు. ఇక్కడ చూడండి ఎంత నారోగా ఉందో, వెరీ వెరీ నారో సిపిఆర్. సో ఇక్కడ చూడండి సమ్ యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ అని అయితే చెప్పుకోవచ్చు. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ గ్యాప్ అయితే ఉంది. సో బట్ ఎనీవే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడికి వెళ్ళడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బట్ ఎనీవే సస్టైన్ అయినా కానీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి అంటే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఓపెనింగ్లోనే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉందన్నట్టు అర్థం. సెల్లర్స్ ఎక్కడైతే ఇంత పెద్ద ఎక్స్ట్రీమ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఎక్కువ బయర్స్ ఆర్ సెల్లర్స్ వచ్చేసి ఆ ప్లేస్లో సిట్టింగ్ ఉన్నారని చెప్పేసి. చూడండి ఇక్కడ ఓపెనింగ్లోనే ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ ఒక్క ఫస్ట్ క్యాండిలే ఆ గ్యాప్ అంతా కవర్ చేసేసింది. దట్ మీన్స్ ఎంత సెల్లింగ్ ప్రెజర్ ఉందో చూడండి. సో మనకి ఇప్పుడు మనకి యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారమే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో సిమిలర్ వే మన గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సస్టైన్ అయ్యి కంటిన్యూ చేస్తుందా లేదంటే మళ్ళీ గ్యాప్ తీసుకుంటుందా, ఇక్కడ 2 సినారియోస్. సో కొంతవరకు ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుందా, ఎక్కువ శాతం ఇలాంటి రెడ్ క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్ లేదా బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, అది ఇలా బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా చూడండి. సో ఇక్కడికంటే పైన ఉన్నది అనుకోండి, ఈ గ్యాప్ ఆర్డర్ కంటే ఇప్పుడు 48,300 ఉంది, 48,000 ఇక్కడ 480 ఉంది. అంటే దాదాపు ఒక దగ్గర ఒక 200 పాయింట్స్ వరకు మనకైతే మూమెంట్ ఉంది, ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీలో సో ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ ఓపెనింగ్లోనే ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా ఆ గ్యాప్ బార్డర్ కంటే అప్ సైడ్ క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ గ్యాప్ బార్డర్ లైట్ అంతా పొజిషన్ క్లోజ్ చేసుకోండి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కొంచెం టైం వెయిట్ చేయండి, నో ప్రాబ్లం, టైం వెయిట్ చేయండి. ఇలా మార్కెట్ సైడ్ వేస్ పోతుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోండి. సో ఇది ఎలా చేయండి. బట్ ఎనీవే మనకైతే డౌన్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే సమ్ సిపిఆర్ బ్రేక్ డౌన్ అయితే మనకైతే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది వన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ సపోర్ట్ కంప్లీట్ చూడండి, ఎందుకంటే ఇలా ఇదే రేంజ్లో మార్కెట్ ఆల్ టైమ్ నిన్న ఫుల్ డే ఉండిపోయింది. సో ఓన్లీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇలా సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది ఆయన తీసుకుంటామంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఈ రేంజ్ సిపిఆర్, నాట్ ఓన్లీ సిపిఆర్, ఇది కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. డౌన్ సైడ్ అయితే కొంచెం రిస్కీ ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే మీకు లాస్ట్ సెషన్స్లో ఎన్నో సెషన్స్లో చెప్పాను మీకు, నా వీడియోస్ అన్ని చూసినట్లయితే అసెండింగ్ సిపిఆర్ ఉంది, డిసెండింగ్ సిపిఆర్, అసెండింగ్ సిపిఆర్ గురించి చెప్పాం. సో ఇది అసెండింగ్ సిపిఆర్ ఎలా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఆర్ ఇది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 వీక్ నుంచి 1 2 3 4 5 ఒక 1 వీక్ చూసుకుందాం, 5 సెషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఎవ్రీడే ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇది ఎవ్రీడే మనకి ఈ ఫస్ట్ డే కన్నా కూడా సెకండ్ డే చూడండి ఈ సిపిఆర్ ఇక్కడ ఫామ్ అయితే దానికంటే పైన అబవ్ ఫామ్ అయింది, థర్డ్ డే కూడా అబవ్ ఫామ్ అయింది, ఫోర్త్ డే కూడా అబవ్ ఫామ్ అయింది, ఫిఫ్త్ డే కూడా అబవ్ ఫామ్ అయింది. దీన్ని అసెండింగ్ సిపిఆర్ అంటాం. అదే డిసెండింగ్ సిపిఆర్ అంటే సేమ్ సిమిలర్ వే రివర్స్ అనుకోండి, ఇక్కడ రివర్స్ అనుకోండి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డే అనుకుందాం. అంటే ఒక 1 వీక్ ట్రేడింగ్ సెషన్లో చూసుకుంటే ఇది అబవ్ ఫామ్ అయింది, దానికంటే సెకండ్ది దానికంటే బిలో ఫామ్ అయింది, థర్డ్ అలాగే ఫామ్ అయింది, ఫోర్త్ది బిలో ఫామ్ అయింది, ఫిఫ్త్ది బిలో ఫామ్ అయింది. దీన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటాం, ఎందుకంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ ఆర్డర్ ప్రకారం మార్కెట్ మూవ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా దీన్ని మార్కెట్లో మనకి అప్ సైడ్ మూవ్ అవుతుందా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అని కూడా మనం ప్రిడిక్షన్ అయితే చేయొచ్చు. సో సిపిఆర్ త్రూ కూడా. సో మనకి ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ సెషన్లో ఎక్కడ ఫామ్ అయింది,
ఇక్కడ ఫామ్ అయింది ఈ రీజన్ ఈ లెవెల్ దగ్గర. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉంది ఈరోజు సిపిఆర్ ఈ లెవెల్ చూసుకుంటే 47,900 ఈ లెవెల్ దగ్గర ఉంది. ఈరోజు సిపిఆర్ చూసుకుంటే 48,000 ఈ లెవెల్ ఉంది. సో మనకేంటంటే సో మూమెంట్ కూడా ఓవరాల్ ట్రెండింగ్ కూడా అప్ మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే పాజిటివ్నెస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్ మనకి ఇక్కడ చూడండి ఇమీడియట్ గ్యాప్ నిఫ్టీ ఇప్పుడు చూడండి మనం చూసేటప్పటికి 25 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఇప్పుడు అరౌండ్ ఒక 70 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయ్యడానికి ఇది ఎక్కడికైనా పోవచ్చు 9:15కి. సో గ్యాప్ అప్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి కలిసి. ఇక్కడ నిఫ్టీలో చూడండి ఓవరాల్ డైరెక్ట్గా మళ్ళీ గ్యాప్ ఆర్డర్ అంటే పైన ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిఫ్టీలో మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఈ గ్యాప్ లెవెల్ వచ్చేసి 50 పాయింట్స్ మాత్రమే. ఇప్పుడు మార్కెట్ ఇంకా గ్యాప్ దానికంటే అబోవ్ ఓపెన్ అయ్యేలాగా ఛాన్సెస్ ఉంది. సో గ్యాప్ కంటే కూడా ఇక్కడ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, సో వెయిట్ చేయండి, ఇమీడియట్గా ఎలాంటి పొజిషన్ తీసుకోవచ్చు. ఈ గ్యాప్ బార్డర్ దగ్గరకు వరకు వచ్చేదాకా చూడండి. ఈ గ్యాప్ బార్డర్ రీటెస్ట్ చేసి ఇక్కడ చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ దానికంటే ఇలాగ గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంట దీన్ని. ఒక ఏదైతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అనుకోండి, సో సపోర్ట్ దగ్గరకు వచ్చింది, ఇది రెడ్ క్యాండిల్. తర్వాత వచ్చేసి ఇమ్మీడియట్ దాన్ని క్రాస్ అవుట్ చేస్తూ ఇలాగంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది చాలా హై ప్రాబిలిటీ, గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మీకు టార్గెట్. ఇంకా ఇలాంటి మీన్స్ ఏంటంటే ఎక్కువ బయ్యర్స్ వచ్చేసి ఆక్యుపేషన్ అంటే మార్కెట్లో ఎక్కువ బయ్యర్స్ పొజిషన్ తీసుకుంటారని అర్థం. సో నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఇలా ఇంత రేంజ్ ఉంటుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే మార్కెట్ ఓపెన్ దీనికంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రీటెస్ట్ చేసే వరకు వెయిట్ చేయండి. డోంట్ వరీ, కంగారు పడిపోవద్దు. ఎమోషన్కి ఫోమోకి ఐరోజ్ మంచి ట్రేడ్ మిస్ అయిపోతామేమో, మంచి ప్రాఫిట్ మిస్ అయిపోతామేమో, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత వచ్చేసి వెంటనే ఇక క్యాండిల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ పొజిషన్ తీసుకుని ట్రై చేయండి. 1:2, 1:3, 1:4, 1:5 ఇలా వెయిట్ చేయండి. ఇది హై ప్రాబిలిటీ. ఎందుకంటే మనకి మార్కెట్లో ట్రేడ్ పొజిషన్ తీసుకుంటున్నామంటే చాలా పేషెన్సీ ఉండాలి, చాలా పేషెన్సీ ఉండాలి. ఇన్వెస్టర్స్ ఒక్కోసారి ఎప్పుడైతే బై చేసుకొని ఎక్కువ లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తారు, 3 months వెయిట్ చేయొచ్చు, 6 months వెయిట్ చేయొచ్చు, డిఫరెంట్ మైండ్ సెట్, 1 year, 2 years, 3 years ఇలాంటి వెయిట్ చేస్తారు. వాళ్ళు సరేలే మార్కెట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆరామ్సే ఉండేసి వెయిట్ చేస్తారు. పేషెన్సీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకంటే ఎక్కువ పేషెన్సీ కావాలి మనకి. ఎమోషన్కి కంట్రోల్ అయిపోయి ఇలా అవ్వద్దు. మళ్ళీ రివెంజ్ ట్రేడ్ తీసుకోవడం, లాస్ ఏదైనా పడితే లాస్ కవర్ చేయడం, ఇలాంటి అస్సలు చేయొద్దు గైస్. బ్యాక్ టు బ్యాక్ ఈరోజు మీకు 2 trades ఒక్కోసారి ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న లాస్ అయిందా, సెకండ్ ట్రేడ్ తీసుకున్న లాస్ అయిందా, మీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేయండి, వెళ్ళిపోండి. మార్కెట్ చార్ట్ కూడా చూడొద్దు, నెక్స్ట్ డే ఫ్రెష్ మైండ్తో రండి. ఇలా చేయండి. ఇలాంటి మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోండి మీరు. మెయిన్గా రిస్క్ రివార్డు స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ కాదు గైస్. స్ట్రాటజీ ఇంపార్టెంటే, బట్ మెయిన్ థింగ్స్ వచ్చేసి 2 things చాలా ఇంపార్టెంట్. మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకుంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, దాని డైరెక్షన్ ఏంటి, దాని మార్కెట్ పర్సనాలిటీ ఏంటి అర్థం అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ రిస్క్ రివార్డ్. మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, దానికి రివార్డ్ ఎంత ఉంది అది ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత థర్డ్ది స్ట్రాటజీ కరెక్ట్ ఎంట్రీ తీసుకుంటున్నామా, కరెక్ట్గా ఎగ్జిట్ అవుతున్నామా లేదా, మనకు అన్నీ ఏదైతే మనకి రూల్స్ అండ్ మనకి ఏదైతే ఉన్నాయో మనం పెట్టుకున్న రూల్స్ బెంచ్ మార్క్స్ అవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, అది థర్డ్ పాయింట్. ఈ 3 points మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే యు ఆర్ ద విన్నర్ మార్కెట్లో. అది గుర్తుపెట్టుకోండి గాయస్. సో ఇది మనకి ఓవరాల్గా అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి ఫిన్ నిఫ్టీ అయితే చూద్దాం, ఫిన్ నిఫ్టీ ఎలా ఉందో. ఈరోజు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఈరోజు వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. బీ కేర్ఫుల్ గైస్. ప్రీమియమ్స్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ప్రీమియమ్స్ చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతాయి. ఓవరాల్ 5 minutesలో చూసుకుంటే నిన్న లాస్ట్ సెషన్లో చాలా జిగ్జాగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఎక్కువ డిస్కషన్ అయితే ఫిన్ నిఫ్టీతో చేయదు. ఎందుకంటే ఫిన్ నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, ఫిన్ నిఫ్టీ ఓన్లీ ఫ్యూచర్ మాత్రమే ఉంది. ఎందుకంటే సిమిలర్గా
మోస్ట్ ఆఫ్ ద టైం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా అయితే సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లాస్ట్ మార్కెట్ చూడండి, ఓవరాల్గా మార్కెట్లో సో ఇది రిట్రేస్మెంటా ఆర్ఎల్స్ బ్రేక్అవుట్. సో అది కావాలి మనకి. ఇలా మార్కెట్ పెరిగింది, మళ్ళీ కొంచెం డౌన్ అయింది, మళ్ళీ కొంచెం సిమిలర్ వే ఈ లెవెల్ దగ్గర టచ్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లెవెల్ బ్యాక్ టు బ్యాక్ టచ్ చేసింది. నెక్స్ట్ టైం ఇన్ కేస్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఇలా ఆల్ టైమ్ హయ్యర్ హైని ఫామ్ చేసింది, హయ్యర్ హైని ఫామ్ చేసింది, మళ్ళీ అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మార్కెట్ నిజంగా ఇది రీటెస్ట్ అయినా, ఇది హయ్యర్ హై అంటే ఇది హయ్యర్ హైని ఎలా చెప్తాం, ప్రైస్ వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇది హయ్యర్ హై, ప్రైస్ వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళింది. ఇది నిజంగా హయ్యర్ హై అయినా ఆర్ఎల్స్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇన్ కేస్ ప్రైస్ ఈ రేంజ్ దగ్గరకు వస్తే మనకి ఇక్కడ బౌన్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. చూడండి, మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసింది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది, రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్ళేసి ఇక్కడనే కాదు ఇంత పైకి వెళ్ళింది. ఇది చూడండి, దీన్ని డిమాండ్ జోన్ అంటాం, ఇది డిమాండ్ జోన్. సో ఇలాంటి డిమాండ్ జోన్స్ని ఇది 1 డే డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. ఇలాంటి డిమాండ్స్ని మార్కెట్ అయితే సింగిల్ అటెంప్ట్ అయితే బ్రేక్ చేయలేదు. సో ఇలా వచ్చి మళ్ళీ బ్రేక్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి యూటర్న్ తీసుకొని మళ్ళీ అప్ వెళ్ళి మళ్ళీ ఒకవేళ నిజంగా బేరిష్ మార్కెట్ అయితే సో ఇలా క్యాండిల్స్ ఫామ్ అవుతూ అప్పుడు బ్రేక్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలా బ్రేక్ చేసినప్పుడు అది హై ప్రాబిలిటీ అవుతుంది. అలా కూడా కాకుండా మళ్ళీ ఇంకొక సినారియో కూడా ఉంది, ఇలా టచ్ చేసి మళ్ళీ బౌన్స్ అయ్యి, మళ్ళీ టచ్ చేసి మళ్ళీ బౌన్స్ అయ్యి, సో మళ్ళీ టచ్ చేసి అప్పుడు అలా బ్రేక్అవుట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది మార్కెట్ స్ట్రక్చర్ అయితే బాగా అర్థం చేసుకోండి, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా మనకి చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో సిమిలర్గా కొంచెం సైడ్ వేసింగ్ ఉంది, ఎయిదర్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుందా అని చెప్పేసి ఒకసారి చూడాలి. సేమ్ కొంచెం డౌన్ మూవ్ అయితే కూడా కనిపిస్తుంది, అప్ మూవ్ అయితే కూడా కొంచెం మార్కెట్లో ఏది మూమెంట్ అనేది కరెక్ట్గా చెప్పలేం మీన్స్ అంటే కొంచెం బుల్లిష్నెస్ అయితే కనిపిస్తుంది, కొంచెం మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది అనేది ఒకసారి చూడాలి. బట్ ఎనీవే మనకి బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా పర్ఫామ్ చేసినట్లయితే ఫిన్ నిఫ్టీ కూడా పాజిటివ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇది మనకి ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ అయితే. సో ఓవరాల్ మనకి చూసుకున్నట్లయితే సమ్ లిటిల్ బిట్ సైడ్ వేస్ టు పాజిటివ్నెస్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలా. సమ్ అట్ ద సేమ్ టైం కొంచెం బేరిష్నెస్ కూడా అనేది రావచ్చు. బీ కాషియస్ గైస్. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా ఎక్కడ చూసినా కానీ మీరు ఎక్కడ తీసుకోవాలి కానీ కరెక్ట్ మెథడ్తో తీసుకోండి. ఎందుకంటే రీసెంట్ డేస్లో మార్కెట్ చాలా వాలటైల్ అవుతుంది, చాలా వాలటైల్ అవుతుంది. ఎక్కడ పొజిషన్ తీసుకున్నా కానీ స్టాప్ లాస్ పెట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాలటైల్ ఎక్కువ ఉంది కాబట్టి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ లైక్ చేయండి గైస్, లైక్ చేయండి. మీకోసం ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను, మంచి క్వాలిటీ వీడియోలు, మంచి కంటెంట్ సబ్జెక్ట్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి, మోటివేట్ చేయండి మీ సైడ్ నుంచి. నేను ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను, దీని మీదనే వర్కౌట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్.